నీ వైఫ్తో నేను, నా వైఫ్తో నువ్వు, నా గర్ల్ ఫ్రెండ్తో నువ్వు, నీ గర్ల్ ఫ్రెండ్తో నేను, ఎక్స్చేంజ్ బాగుంటది కదా టైం పాస్ కి. నా భార్య నీకు, నీ భార్య నాకు. ఏంటి షాక్ అయ్యారా? ఇది నేనంటున్న మాటలు కాదు, నటి మాధవీలత గుర్తుందిగా, ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ఇప్పుడు ఇంటర్నెట్ నే షేక్ చేస్తున్నాయి. ఎస్, వైఫ్ ఎక్స్చేంజ్ కల్చర్. భార్యలను మార్చుకుంటూ పాడు పనులు, అది కూడా మన హైదరాబాద్ నగరంలో. బయటకి ఎంతో రిచ్ గా కనిపించే సిటీ లైఫ్, కాస్ట్లీ అపార్ట్మెంట్స్ వెనుక ఇంత పెద్ద సీక్రెట్ ఉందా? మన సిటీలో ఇలాంటి వికృతమైన ప్రైవేట్ పార్టీలు జరుగుతున్నాయంటూ ఒక ఇంటర్వ్యూలో ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ఒకప్పుడు ఫామ్ హౌస్ లకే పరిమితమైన ఈ చెడు అలవాటు ఇప్పుడు సిటీ నడిబొడ్డున ఉన్న లగ్జరీ అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్ కి కూడా వచ్చేసిందట. పక్క ఇంట్లో ఉన్న ఫ్యామిలీస్ కి ఎలాంటి అనుమానం రాకుండా ప్రత్యేకంగా ఫ్లాట్లు రెంట్ కి తీసుకుని మరీ వీకెండ్స్ లో సీక్రెట్ గా ఈ పనులు చేస్తున్నారని చెప్పింది. ఇది ఈ రోజే వచ్చింది కాదని, వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి యాప్స్ లో సీక్రెట్ గ్రూప్స్ క్రియేట్ చేసుకుని గత 15 years గా ఈ నెట్వర్క్ నడుస్తుందని బాంబు పేల్చారు. ముంబై, బెంగళూరు తరహాలోనే మన హైదరాబాద్ పోలీసులు కూడా ఈ ప్రైవేట్ ఫ్లాట్లపై దాడి చేసి నిజాన్ని బయటకు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు కూడా దొరకలేదు, కేసులు కూడా బుక్ కాలేదు. కానీ ఒక సెలబ్రిటీ ఓపెన్ గా మాట్లాడటంతో అసలు మన సిటీలో నిజంగానే ఇలాంటి కల్చర్ ఒకటి ఉందా అనే చర్చ మొదలైంది. దీనిపై మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.